సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే ప్రశ్న, డిఎస్సిలో ఎస్సీ కేటగిరీకి కట్ ఆఫ్ మార్కులు ఎన్ని ఉండొచ్చు, టెట్లో యావరేజ్ మార్కులు వస్తే డిఎస్సి సాధించగలమా అని చెప్పేసి ఈ ప్రశ్నకి సమాధానం ఎక్స్పర్ట్ ఏం చెప్తున్నారంటే, డిఎస్సిలో ఎవరికి ఎంత కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. ప్రశ్నాపత్రం సులభంగా వస్తే కట్ ఆఫ్ మార్కులు పెరుగుతాయి, కఠినంగా వస్తే కట్ ఆఫ్ మార్కులు తగ్గుతాయి. టెట్లో సాధారణ మార్కులు వచ్చినా డిఎస్సిలో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కరెక్టేగా మరి ఇది. క్వశ్చన్ పేపరు టఫ్గా ఉందనుకో కట్ ఆఫ్ తగ్గుద్ది, క్వశ్చన్ పేపరు ఈజీగా ఉందనుకో కట్ ఆఫ్ పెరుగుద్ది ఆటోమేటిక్గా. అలాగే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉంది చూడండి, ఇదిగోండి. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణితం రాసే అభ్యర్థులు అడుగుతున్నారు. ఇది డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణితం రాస్తున్నాము, ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్స్, సైకాలజీ, గణితం, మెథడాలజీ, అలాగే జనరల్ నాలెడ్జి అండ్ కరెంట్ అఫైర్స్కు సంబంధించి ఏ పుస్తకాలు చదవాలని చెప్పేసి అడుగుతున్నారు. ఎక్స్పర్ట్ ప్రశ్న ఇది. ఇక సమాధానం చూడండి. గణితం, సైకాలజీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన తెలుగు అకాడమీ పుస్తకాలు చదవాలి. జనరల్ నాలెడ్జి కోసం సంబంధించి పాత ప్రశ్నపత్రాలు అని అడుగుతున్నారు ఆయన. జనరల్ నాలెడ్జికి సంబంధించి పాత ప్రశ్నపత్రాలను క్షుణ్ణంగా చదవాలి అని చెప్పేసి, క్షుణ్ణంగా పరిశీలించి ఏ అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారో గమనించి వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టి అధ్యయనం చేయాలని, అలాగే కరెంట్ అఫైర్స్ కోసం ప్రామాణిక దినపత్రికల నుంచి నోట్స్ తయారు చేసుకుని చదవాలని, అలాగే మలయాళ మనోరమ ఇయర్ బుక్ లాంటి పుస్తకాలను చదవచ్చని, ఇది జీకేకి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి రాయడం జరిగిందనమాట. ఇది నిజమే. చక్కగా మీరు ఒక ప్రీ ప్లాన్డ్గా ఇప్పుడు వరకు జరుగుతున్న కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 months నుంచి నోటిఫికేషన్కి ముందు 6 months నుంచి ఏవైతే ముఖ్యమైనటువంటి న్యూస్ ఛానల్స్లో కానీ లేకపోతే న్యూస్ పేపర్స్లో కానీ వచ్చినటువంటి ఈవెంట్స్ మీద మీరు నోట్స్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది.